పార్టీ పత్రికా విలేకరుల సమావేశంలోని సిపిఐ జిల్లా కార్యదర్శి పైరాజు గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు గారు, అధ్యక్షుడు మన్మధరావు గారు, అలాగే ఏఐటీసీ ఉపాధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ గారు పాల్గొంటున్నారు. ప్రధానంగా అదానీ గంగవరం పోర్ట్, అదానీ చేతికి గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు రెండవసారి ఆందోళనకి దిగారు. ఈ రెండవసారి ఆందోళన ప్రారంభమై వారం రోజులు అవుతా ఉంది. ఈరోజుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ కానివ్వండి, అనేక చట్టాలు చేశారు. ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి కార్మికులకి సంబంధించి వాళ్ళకి ఉద్యోగ భద్రతతో కలిపి పని పరిస్థితులను బట్టి వేతనాలు, కనీస వేతనాల దగ్గర నుంచి సామాజిక భద్రత వరకు అనేక చట్టాలు చేశారు. ఈ చట్టాలు ఏవి కూడా అదానీ చేతికి పోర్టు వచ్చిన తర్వాత అమలు కావాలి. నిర్వాసితులు ఎవరైతే ఉపాధి కోల్పోయినటువంటి నిర్వాసితులు, గంగవరం నిర్వాసితులు కానివ్వండి, లేకపోతే దిబ్బపాలెం గ్రామానికి చెందినటువంటి వాళ్ళు నివాసాలన్నీ కోల్పోయి వేరే ప్రాంతాలకి నిర్వాసితులకి వెళ్ళారు. వాళ్ళు కానివ్వండి, మొత్తం గంగవరం నుంచి 300 మందిని, దిబ్బపాలెం నుంచి 300 మందిని, 600 మందిని నిర్వాసితులకి గంగవరం పోర్టులో ఉపాధి ఇస్తే ఇది ఏది కూడా శాశ్వత ఉపాధి కాదు, కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే వాళ్ళందరినీ పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ రోజు కూడా 10 నుంచి 15,000 రూపాయల లోపు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు. 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ వేతనాల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. మేము సర్వం కోల్పోయి ఆందోళన చేసిన తర్వాత మాకు ఉపాధి ఇచ్చారు, ఈ ఉపాధి వలన మేము గౌరవంగా బతకలేని పరిస్థితి వస్తుందని చెప్పని వాళ్ళు గతంలో ఆందోళన చేసినప్పుడు కలెక్టర్ గారు కలెక్ట్ చేసుకొని ఆయన దగ్గర చర్చలకు పిలిచి ఒక ఒప్పందం చేశారు. ఆ జరిగిన ఒప్పందాన్ని కూడా అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం సక్రమంగా అమలు చేయాలి. ఈరోజు ఒకే రకమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం నేరుగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా జిపిఎస్ ఇటువంటి ఇతర సంస్థలు ఒక 2-3 సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలను తీసుకున్నటువంటి కార్మికులు ఇద్దరూ ఒకే రకమైన పని చేసినా కూడా వేతనాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఉంది. దాదాపు అదానీ గంగవరం పోర్టు శాశ్వత ఉద్యోగి అదే రకమైన పని చేస్తే 1,00,000 రూపాయల దాకా వేతనం ఇస్తున్నారు. అదే పని యార్డ్లో, స్టాక్ యార్డ్లో చేస్తున్నటువంటి కార్మికుడికి 15,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. ఇంకా అన్యాయం అయింది ఏంటంటే లోకల్ ఏవైతే రైలు ఇంజిన్ లోకా అంటారు, ఆ లోకల్ నడిపేటటువంటి వాళ్ళు గతంలో రైట్స్కి కాంట్రాక్ట్ ఉండేది. రైట్స్ సంస్థ వాళ్ళు ఈ లోకోలన్నీ వాళ్ళు నిర్వహించేటటువంటి వాళ్ళు రైట్స్ నుంచి తీసేసి వీళ్ళకే లోకో పైలట్లుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా 13,000 నుంచి 15,000 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తారు. లోకో పైలట్ అంటే ఇంజిన్ డ్రైవర్కి తక్కువలో తక్కువ రైట్స్ వాళ్ళే 40,000 దాకా ఇచ్చేవారు. ఇక్కడికి వచ్చేటప్పుడు 13,000, 15,000. ఈ విధంగా విపరీతమైనటువంటి శ్రమ దోపిడీ చేసి అదానీ లాభాలు, కోట్ల లాభాలు సంపాదిస్తున్నాడు. ఇదే కాదు, ఈ గంగవరం పోర్టు నిర్మాణం అప్పటి నుంచే స్టీల్ ప్లాంట్కి పెద్ద నష్టం జరిగింది. గతంలో స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి కార్గో అంతా విశాఖపట్నం పోర్టు నుంచి దిగుమతి చేసుకునేవారు. విశాఖపట్నం పోర్టు అంటే అక్కడ దిగుమతి కార్గోని మళ్ళీ రైలు ద్వారా రవాణా చేసి కోకింగ్ కోల్ కానివ్వండి, థర్మల్ కోల్ కానివ్వండి, ఇతర ముడి సరుకులు ఈ పోర్టు నుంచి రైల్వేల ద్వారా అయ్యాయి. స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి కొంత భూమిని తీసుకొని గంగవరం పోర్టు యాజమాన్యానికి ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ గోడ పక్కనే పోర్టు వచ్చింది.
ఇక్కడ నుంచే సరుకు వాళ్ళకి నేరుగా గోడ అవతల స్టీల్ ప్లాంట్ ఉంది, సరుకు ఇక్కడి నుంచి గోడ దాడితే వాళ్ళకి వెళ్ళిపోవాలి. కన్వేయర్ బెల్ట్ పెట్టుకొని తీసుకోవచ్చు, ఒక్క హ్యాండ్లింగ్ ఛార్జెస్ వరకే మనం చెల్లించవచ్చు అని అనుకున్నారు. దానివల్ల రవాణా ఛార్జీలు తగ్గుతాయని చెప్పి, కానీ ఆ వెసులుబాటు లేకుండా గంగవరం పోర్టు యాజమాన్యం ఉన్నప్పుడే విశాఖపట్నం పోర్టు నుంచి మీరు ఏ సరుకుని దిగుమతి చేసుకున్నా మీ దగ్గరికి చేరేటప్పటికి ఎంత ధర అయితే అవుతుందో అంత ధర చెల్లించాల్సిందే అని చెప్పని ప్రైవేటు పోర్టు యాజమాన్యం పట్టుబడితే అందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కూడా ఒప్పించి ప్రభుత్వం ఆ రకమైన ఒప్పందం చేయించింది. అది ఒక విధంగా భూములకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని గంగవరం పోర్టు నిర్మాణానికి ఇచ్చారు. తిరిగి పోర్టు పక్కన నిర్మాణం అయిన తర్వాత వెసులుబాటు ఏమీ లేదు సరి కదా, గతంలో చెల్లించిన ధరలే చెల్లించాలని చెప్పని నిర్ణయం చేశారు. అదే అదానీ పోర్టు చేతికి ఇది వచ్చిన తర్వాత, గంగవరం పోర్టు వచ్చిన తర్వాత అమాంతం ఒక్కసారే హ్యాండ్లింగ్ ఛార్జీలు పెంచి మీరు బకాయిలు పడ్డారు కాబట్టి ఆ బకాయిలు చెల్లిస్తే తప్ప మీ సరుకుని ఇక్కడి నుంచి కదలనీయమని చెప్పని అదానీ పోర్టు యాజమాన్యం నిలుపుదల చేస్తే ఆ రోజు కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముడి సరుకు కొరత ఏర్పడినప్పుడు పెద్ద ఆందోళన, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానివ్వండి, ఉద్యోగ సంఘాలు కానివ్వండి, యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసిన కొంత డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రమే ఆ సరుకుని స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అంటే ప్రైవేట్ రంగానికి ఇస్తే మరింతగా ఉద్యోగ భద్రత ఉంటుంది, మరింతగా ఈ దేశానికి వాళ్ళు సేవ చేస్తారని చెప్పని ఈరోజు బీజేపీ వాళ్ళు ఓదర కొడతా ఉన్నారు. ప్రైవేట్ రంగానికి వెళ్ళిన తర్వాత వాడు లాభాలు చూసుకుంటున్నాడు తప్ప మరింత శ్రమ దోపిడీ, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు యొక్క శ్రమ మరింత దోపిడీకి గురవుతుంది. దాంతోపాటు వాళ్ళు మరింత లాభాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ దేశ ప్రయోజనాలు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థ యొక్క ప్రయోజనాలని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో, వాటిని పరిగణలోకి తీసుకునేటటువంటి పద్ధతులు లేవన్నది ఈరోజు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి వైఖరే మనకి స్పష్టం అవుతాం. ఇప్పుడు రెండోసారి కూడా కలెక్టర్ గారు, అసలు కలెక్టర్ గారు ఏంటంటే పోర్టులన్నీ సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి. సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది, ఆర్ఎల్సీ ఇక్కడే ఉంటున్నాడే రీజనల్ లేబర్ కమిషనర్. ఆయన పిలిపించి ఎవరిది తప్పు ఎవరిది రైటు అనేది తేల్చి డైరెక్షన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి ఎదురు అదాని వాళ్ళు ఎంతసేపు పైనుంచి ప్రభుత్వం మోడీ గారు నా జేబులోనే ఉన్నారు, నేను ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అంటారు. అక్కడి నుంచి పిఎంఓ కార్యాలయాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న పద్ధతుల్లోనే దోపిడీని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే కలెక్టర్ గారు చర్చలకు పిలవడం అన్నది జరుగుతూ ఉంటుంది. కలెక్టర్ గారు చర్చలకు పిలవడం ఏంటంటే అదే ఇంకో దగ్గర మీరు సమ్మె చేస్తే కలెక్టర్ గారిని అడిగినా కూడా ఆయన కలెక్ట్ చేసుకోవాలా, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరని చెప్పని చెప్పారు. మరి గంగవరం అదానీ పోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి కలెక్టర్ గారు వస్తారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చేతులు ఎత్తేసారు. ఎందుకంటే ఆయన దగ్గర ఆయన సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని కూడా వాళ్ళు సక్రమంగా అదానీ పోర్టు వాళ్ళు అమలు చేయలేదు. ఎందుకు మీరు చేయలేదని గట్టిగా అడిగేటటువంటి పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగానికి కానీ కలెక్టర్ గారికి కానీ లేనటువంటి ఒక స్థితి ఉంది. ఈరోజు ఒక దెబ్బకి 2 పెట్టాలని అదానీ పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తుంటే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సినటువంటిది పోయి అది మానేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో పడుతుంది, దాని మనుగడ ప్రమాదంలో పడుతుంది. కాబట్టి అదానీ పోర్టులో తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి కార్మికులు పెద్ద మనసు చేసుకోవాలి, స్టీల్ ప్లాంట్కి వెళ్లాల్సినటువంటి కార్గోను వెంటనే తరలించాలని చెప్పని బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు విశాఖపట్నాన్ని ఉద్ధరించడానికి వచ్చారని చెప్పుకుంటున్నటువంటి జీవీఎల్ గారు ఈరోజు ఉదయం పత్రికా ప్రకటన చేశారు. ఇదే స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి, లేకపోతే విశాఖపట్నం ప్రయోజనాలు పరిరక్షించాలంటే అదాని మీరు కొంచెం దిగొచ్చి ఒప్పందం చేసుకోండి, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వ్యత్యాసం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పని ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆయన? ఎందుకు చెప్పాడంటే
వాళ్ళ బాస్కి అత్యంత ఆంతరంగిక మిత్రుడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఈయన ఒక మాట మాట్లాడాడు. అదానీ చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడరా? ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక నాయకుడు మేము అసలు ఎక్కడ క్యాబినెట్లోనే నిర్ణయం చేయలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని ప్రకటన చేయడం. అనేక సార్లు పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు గారితో కలిపి అనేక మంది విశాఖ ఉక్కు మీద పార్లమెంట్లో ప్రశ్నలు వేస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ 100% చేసి తీరుతామని చెప్పని ఉక్కు శాఖ మంత్రి గారే సమాధానం ఇచ్చారు. ఇప్పుడేమో ఆయన సన్నాయి నొక్కుతాడు. క్యాబినెట్లో తీర్మానం లేదు, క్యాబినెట్లో తీర్మానం లేకుండా 100% మేము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని ఎలాగ ఉక్కు శాఖ మంత్రి గారు పార్లమెంట్లో ప్రకటన చేశారు? అంటే ఇది మీరు విశాఖ ప్రజల్ని, విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖ ఉక్కు మనుగడ ప్రమాదంలో పడింది. కోకోవెన్ బ్యాటరీకి సంబంధించి కోకింగ్ కోల్ చాలా ముఖ్యమైనటువంటి ముడి సరుకు. కోకోవెన్ బ్యాటరీ కానీ సక్రమంగా పనిచేయకపోతే అది స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాని ప్రభావం పడుతుంది. దాదాపు 32,000 టన్నుల కోకింగ్ కోల్ ఇప్పటికీ అదాని పోర్టులో వచ్చి ఉంది, నిల్వ ఉంది. దాన్ని తక్షణమే స్టీల్ ప్లాంట్కి లోపలికి తరలించేటటువంటి చర్యలు చేపట్టాలి. అదే సందర్భంలో విశాఖ అదాని పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయమైన డిమాండ్ల మీద చేస్తున్నటువంటి సమ్మెకి కూడా తగినటువంటి ఒక న్యాయమైనటువంటి పరిష్కారం కలగజేయాలి. విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుడు, అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు ఇద్దరు ఒకే రకమైన పని చేస్తున్నారు. ఇక్కడ కార్మికుడికి ఇచ్చినటువంటి వేతనంలో 5వ వంతు మాత్రమే అదాని పోర్టులో ఉన్న పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఇస్తూ ఇంత తీవ్రంగా శ్రమ దోపిడీకి గురి చేస్తామని ఈ నేపథ్యంలో ఆ శ్రమ దోపిడీని నివారించి, అంటే తగ్గించి, పూర్తిగా నివారించడం అన్నది సాధ్యం కాదని కూడా తగ్గించేటటువంటి పద్ధతుల్లో మెరుగైనటువంటి వేతన ఒప్పందం చేయాలని, అలాగే ఇప్పుడు కోకింగ్ కోల్ కానీ వెళ్ళకపోతే కోకోవెన్ బ్యాటరీ ఇప్పుడు ఆ హిట్స్ కూడా 300 నుంచి 140కి పడిపోయి అది మరింతగా దిగజారేటటువంటి పరిస్థితి ఉంది. అది దిగజారితే ఒక ప్రమాదం విశాఖ నగరానికే పొంచి ఉందని చెప్పని మేము భావిస్తాం. ఎందుకంటే కార్బన్ మొనాక్సైడ్ లాంటి వాయువులు అక్కడ ఉత్పత్తి అవుతాయి. ఆ వాయువులు ఆ బ్యాటరీ నుంచి లీక్ అవ్వడం కానీ ప్రారంభిస్తే ఆ పరిసరాల్లో నివాసం ఉన్న ప్రజల మీద దాని ప్రభావం పడుతుంది. ఈరోజు ఏదైతే గతంలో మనకి ఎల్జీ పాలిమర్స్ వాయువు లీక్ అయ్యి 10 మంది మరణించిన సంగతి మనందరికీ తెలుసు. ఇది అంతకన్నా ప్రమాదకరమైనటువంటి విషవాయువు, భోపాల్ లాంటి విషవాయువు కాబట్టి యూనియన్ కార్బైడ్ ప్రమాదం ఏ పద్ధతిలో అయితే జరిగిందో అదే రకమైనటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ ప్రమాదం జరగక ముందే తక్షణమే అధికార యంత్రాంగం అదానీ పోర్టుకి ఒక హెచ్చరిక జారీ చేసి ఈ వివాదానికి ఒక ముగింపు పలకాలి. అక్కడ కార్మికులకి న్యాయం చేయాలి. అదే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనుగడ సాగించేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. ఎంతసేపు బయట మాట్లాడటం కాదు, ఒక కీలకమైనటువంటి సమయం వచ్చినప్పుడు ఏ పద్ధతుల్లో మీరు ప్రతిస్పందిస్తున్నారన్నది చూస్తారు. ఈరోజు అన్ని పార్టీలు చెప్తున్నాయి, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం అని చెప్పని మాట్లాడతారు. మాకు ఓట్లు వేస్తే మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుతామని చెప్పని తెలుగుదేశం వారు చెప్తున్నారు. మీకు చేత కాకపోతే చెప్పండి, నేనే నిలబడి పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ వెళ్ళారు. వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది, ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో కూడా మరి తెలియదు. మరి విశాఖ ఉక్కు మీద ఆయన మాట్లాడు. బీజేపీ వాళ్ళు సమయాన్ని నొక్కుతున్నారు, మీ క్యాబినెట్లో తీర్మానం చేయలేదు. అది మీరు ఏ ముఖం పెట్టుకొని విశాఖ ప్రజల నుంచి ఓటు అడగడానికి వస్తున్నారు అనేది ఈరోజు అదానీ పోర్టు కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె మరింత ఈ అంశాన్ని ప్రజల మధ్య చర్చకి తీసుకొచ్చింది. కానీ మీరు చిత్తశుద్ధి ఉంటే ముందు అదానీ పోర్టు యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి అందులో సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకి న్యాయమైన పరిష్కారం
ఒప్పందం జరిగేటట్టు చూడాలి. దాంతోపాటు విశాఖ ఉక్కు మనుగడకి సంబంధించి కూడా తగిన చర్యలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సెయిల్ నుంచి వెంటనే ఒక రేకు విశాఖపట్నం పోర్టు దగ్గర నుంచి కోకింగోడు పంపిస్తున్నారు. రేపు ఇంకొక 3 రేకులు పరదీపు నుంచి పంపించబోతున్నారు. తద్వారా విశాఖ ఉక్కు మనుగడ ప్రమాదంలో పడకుండా సెయిల్ లాంటి మరో ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళని అభినందనలు తెలియజేస్తాను.